మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పదవీ యోగాలు కలిసి రాబోతున్నాయి. వ్యాపారస్తులకు గత వారం కంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి. మీరు ఏదైతే కష్టపడి సంపాదించినటువంటి ధనం ఉంటుందో అది మీరు పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. హోల్సేలు, రిటైల్ రంగంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చక్కగా అందుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు కలిసి వస్తుంటాయి. శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. ఈ వారం పెట్టుబడుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ ఇబ్బందులు ఎదుటి వారిపైన రుద్దకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తూ ఉండాలి. అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాలు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. వారం మధ్యలో ఊహించనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఆందోళనతో కూడినటువంటి పనులు చేపట్టడం, కార్యక్రమాలు మీకు అనుభవంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. పెద్దవారికి సలహాలు తీసుకోండి. సమస్యలను ఎలా అధిగమిస్తే మంచిదో వారి యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వారం ఈ యొక్క మకర రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది. స్వామివారికి చెందినటువంటి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఇవన్నీ కూడా మంచి మంచి శుభ ఫలితాలు ఇచ్చే పరిహారాలు.